క్రైస్తలో అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియచేస్తున్నాను. ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకొని మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నారు కదా. మీరు మాకు తెలియచేస్తున్న మీ అనుభవాలను బట్టి ఎంతగానో ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నాను. ప్రార్థన అవసరతల కొరకు మానక ప్రార్థన చేస్తున్నాము. నిశ్చయముగా దేవుడు మన భారములను భరించుచున్నాడు కనుక మనము ఏది కూడా భారము అనుకోవద్దు. ఇది నేను భరించలేను అనుకోవద్దు. నేను తట్టుకోలేనంత శ్రమ గుండా వెళుతున్నాను అని కృంగిపోవద్దు. ఎందుకంటే మనకంటే ముందుగా ఆయనే మన భారములన్నీ వహించుచున్నాడు. మనము వాటిని చూస్తూ మనసు భారముగా బరువుగా ఫీల్ అవుతున్నాం అంతే. భరించుచున్నవాడు ఆయన, మన భారములన్నిటినీ దించుతున్నవాడు, తీర్చేవాడు, భరించేవాడు, సమస్యలను పరిష్కరించువాడు. క్రియ ఆయనది. ఆ భారము, ఆ శ్రమను చూసి మనము భారంగా ఫీల్ అవుతూ మానసికంగా రుగ్మతలకు గురైపోతున్నాం. కనుక దేవుడు అంటున్నాడు, నేను నీ భారమును భరించుతున్నాను, నిన్ను భరించుచున్నాను, నీ పనుల భారమును భరిస్తున్నాను, నీ జీవిత భారాన్ని నేను భరిస్తున్నాను, నీ ఫ్యూచర్ని నేను నిర్ణయిస్తున్నాను. కనుక నీవు నిశ్చింతగా సంతోషగానములతో సమస్తము చేయగలిగిన దేవా, నీకే నన్ను అప్పగించుకుంటున్నాను, యెహోవా ఈరే అని నడుచుకోవాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మనమందరము కూడా అటు రీతిగా మన ప్రతి పరిస్థితిని యెహోవా ఈరే అందామా? అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. అనుదినము ప్రతి క్షణము మా భారములను భరించుచున్న దేవుడవు నీవయ్యా. మేము భరించలేకపోయినా, సహించలేకపోయినా, ఏదో మోస్తున్నట్లుగా ఫీల్ అవుతూ మానసికంగా మీకు దూరమయ్యే పరిస్థితులు, మానసికంగా నెమ్మదిని కోల్పోయే స్థితిని అనేక మార్లు మేము అనుభవిస్తున్నాం. కానీ మమ్మలను భరించే దేవుడవు నీవయ్యా. మమ్మలను నడిపిస్తున్న దేవుడవు నీవు నాయనా. మమ్మలను సహిస్తున్న దేవుడవు నీవయ్యా. మా ఎడల బహు బాధ్యతను వహిస్తున్న దేవుడవు నీవు నాయనా. మీకు ఎంతగా స్తుతించినా, ఎంతగా మిమ్మల్ని కీర్తించినా మీ రుణం తీర్చుకోలేము నాన్న. ఇంత మంచి దేవునికి మమ్మల్ని పిల్లలుగా చేసుకున్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అంత గొప్ప ప్రేమను మేము గ్రహించిన వారమై మా భారములన్నిటినీ మరిచి మిమ్ములను స్తుతించి ఆరాధించి మహిమపరిచే కృప మాకు అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కృప సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండును గాక. ఆమేన్.